క్యాషియా పిస్టిలా అంటారు, రేల చెట్టు క్యాషియా పిస్టిలా. ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అప్పుడప్పుడు అడుగుతుంటారు. దీని బార్క్ కంటైనింగ్ మోర్ టానిన్ ఆల్కలైడ్. ది టానిన్ ఆల్కలైడ్ యూజ్ ఫర్ లెదర్ ప్యూరిఫికేషన్. ఎందుకంటే ఈ బార్క్లో ఎక్కువ టానిన్ ఆల్కలైడ్ ఉంటుంది. లెదర్ ఇండస్ట్రీలో ఈ టానిన్ ఆల్కలైడ్ని బాగా యూజ్ చేస్తారు. సో దీనికి మనకి ఎల్లో కలర్ ఫ్లవర్ మనకు వస్తుంది. ఈ ఫ్లవర్ ఏంటంటే పప్పులో వేసుకొని తింటారు, కూరగా కూడా వండుకొని తింటారు, రేల ఫ్లవర్. తర్వాత ఫ్రూట్ ఉంది కదా, ఫ్రూట్ కాన్స్టిపేషన్ మలబద్ధకానికి వాడతారు. ఫ్రూట్ అనేది ఫ్రూట్ పల్ప్ లోపల. తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ. దిస్ ఈజ్ నేషనల్ వైడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 6 months ట్రైనింగ్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 6 months ట్రైనింగ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ 18 months ట్రైనింగ్ కండక్టింగ్ దిస్ అకాడమీ. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ విల్ కమ్ త్రూ అవుట్ ఇండియా. ప్రజెంట్ అస్సాం 36 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కండక్టింగ్ నౌ. అండ్ అందర్ బ్యాచ్ మహారాష్ట్ర ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, దే ఆల్సో 36 members training conducting now. And forest beat officers 68 members training conducting now, 2 batches AB section, and other 68 members will come on December. Okay, this is a national wide training institution. This academy total forest area is 1000 acres. This forest type is dry deciduous forest. This academy having some wild boars, monitor lizards, porcupines, 200 peacocks, 300 varieties of plant species also identified this forest area. But daytime we cannot see any animal. Daytime is resting place for all animals. Actually wild animals are nocturnal animals. That's why they will gathering food night time, and daytime is resting place for all animals in the wild, any forest. Okay, now we are going to forest visit, trekking up and down 4 kilometers. This is Sandra. This plant name is Sandra. Acacia tundra. Botanical name is Acacia tundra. How many eat pan? Kill pan. Pan में डालते हैं brown color liquid कत्ता. Brown color liquid कत्ता और काचू. మనకి బీటిల్ లీఫ్ మీద బ్రౌన్ కలర్ లిక్విడ్ పోసి తర్వాత సున్నము, యాలకులు, ఒక్కలు అవన్నీ వేస్తుంటారు కదా. సో ఆ లిక్విడ్ దాన్ని కత్తా లేదా కాచు అంటారు. కత్తా లేదా కాచు ప్రిపేరింగ్ దిస్ ప్లాంట్ హార్ట్ వుడ్. లోపల హార్ట్ వుడ్ని పీసెట్ చేసి వాటర్లో వేసి బాయిల్ చేసి బీనీత్ రెసిడ్యూ విల్ కమ్. దట్ ఈస్ కత్తా ఆర్ కాచు. ఇన్ ఇండియా ఎవ్రీ ఇయర్ 18 crores బిజినెస్ దిస్ కత్తా ఆర్ కాచు. ఎందుకంటే పాన్ తినేవాళ్ళు గల్లీకి ఒక పాన్ షాప్ ఉంది. సో దీని బిజినెస్ చాలా ఉందన్నమాట. సో అది మోదుగా తెలుసు కదా, లీఫ్ మేకింగ్ వీల్స్ ప్లేట్స్. మోదుగా ఆకులు, ఇస్తరాకులు, వరల్డ్ డేస్లో ఇస్తరాకులు తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు అన్నీ కూడా ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ ఇస్తరాకులు, ప్లాస్టిక్ గ్లాసెస్ వస్తున్నాయి. మనం వేడివేడి కాఫీ కానీ వేడివేడి రైస్ కానీ మనం ప్లేట్ మీద వేసినప్పుడు మనకు తెలియకుండానే ప్లాస్టిక్ కరిగిపోతుంది. దట్ మనం తీసుకుంటున్నాము కాజ్ ఆఫ్ ద క్యాన్సర్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ అవర్ బాడీ. సో ప్లాస్టిక్ మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. దీనికి ఫ్లవర్స్ వస్తాయి కదా, ఫ్లవర్స్ వస్తే దాన్ని హోలీ కలర్ తయారు చేస్తారు. తర్వాత అది ఇంకోటి వేరే ఉంది, మన దారిలో ఉంది, ఇంకా చెప్పుకున్నాము. ఇప్పసారం ఉంది, ప్లాంట్ ఉంది, చెప్పుకుందాం. దీన్ని మనకి చిరుమాన్ అంటారు, చిరుమాన్ గమ్ అంటారు. చిరుమాను లేదా తిరుమాను, బొటానికల్ నేమ్ అనోగైసిస్ లాటిఫోలియా. ఇదేంటంటే వన్ ఆఫ్ ద గమ్ ప్లాంట్. మనకి గమ్స్ని ఇచ్చే ప్లాంట్స్ ఫారెస్ట్లో చాలా ఉన్నాయి. గమ్ కరియా ఒకటి, కొండగోగు ఒకటి, అట్లాగే అండుగు జిగురు ఒకటి, అట్లాగే ఇది చిరుమాన్ గమ్ అనమాట. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, కాండం లావ్ అయిన తర్వాత మనం బార్క్ తీస్తే గమ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఎడిబుల్ గమ్స్, నాట్ స్టికీ గమ్స్. ఇవన్నీ ఈ గమ్స్ ఏంటంటే మనకి బిస్కెట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, స్వీట్లు, సలాదులు వాటన్నిటిలో కూడా ఈ గమ్మును వాడతారు. మనకు 1 kg ఐస్ క్రీమ్లో 250 grams గమ్ము కలిపామనుకోండి, ఆ వాటర్కి ఏమవుతుందంటే గమ్ము కరిగి ఎన్లార్జ్ అయ్యి వ్యాకోచ్ ఇస్తుంది కదా, దానివల్ల 2 kgs ఐస్ క్రీమ్ తయారవుతుంది, 2 kgs కేక్ తయారవుతుంది, 2 kgs బిస్కెట్స్ తయారు చేయడానికి తయారవుతుంది అనమాట. సో అట్లా ఈ గమ్ అనేది యూజ్ చేస్తారు.
ఇవన్నీ ఎడిబుల్ గమ్స్. మధుకా ఇండికా బొటానికల్ నేమ్ అడుగుతూ ఉంటారు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మధుకా ఇండికా విప్ప అంటారు, లేదా మధుకా లాటిఫోలియా అంటారు. మనకి ఫ్లవరు మనకి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఫ్లవరింగ్ అనేది వస్తుంది. మనకి ఫ్లవర్ కిస్మిస్ లాగా ఉంటుంది ఫ్లవర్. ఈ ఫ్లవర్ని ఏం చేస్తారంటే ఇప్పసార, ట్రైబల్ ఇప్పసార తయారు చేస్తారు. ఈ ఫ్లవర్ ఇప్ప ఫ్లవరు తర్వాత